ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము కదలక కదిలింపబడక. ఈ రెండు మాటల గురించి మనము ఈరోజు కొంతసేపు దేవుని వాక్యము ద్వారా ధ్యానించాలి. కదలక, ఈ మాట నిర్గమకాండంలో 14వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి వాగ్దాన భూమికి ప్రయాణం వచ్చినటువంటి ఈ క్రమంలో వారి ముందుగా ఎర్ర సముద్రము, వెనుకగా ఫరో సైన్యము ఉన్నటువంటి ఈ క్రమంలో ప్రజలలో కలిగినటువంటి ఒక భయాన్ని బట్టి, వారిలో కలిగినటువంటి అనేక సంశయాలను బట్టి దేవుడు మాట్లాడినటువంటి మాట. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో నేడు నేను మీ పక్షముగా చేయించినటువంటి అద్భుతములను మీరు కదలక మెదలక అలా నిలుచొని చూడండి. నేను మీ పక్షముగా ఎలాంటి కార్యము జరిగించుచున్నానో, జరిగింపబోచున్నానో మీరు కదలక మెదలక నిలుచొని చూడండి అని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి చెప్పినటువంటి ఒక చక్కటి మాట. ఇక్కడ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న క్రమంలోనే దేవుడు అద్భుతములు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించి బయటకు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ప్రజలలో ఇంకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఇదిగో మా పక్షమున మమ్మల్ని పిలిచినటువంటి మా తండ్రి మా పక్షమున ఉన్నాడు అని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వారిలో ఇంకా పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలగనందున ఇక్కడ దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నేను మీ పక్షముగా ఒక కార్యము చేయబోచున్నాను, ఒక అద్భుతం జరిగించిపోతున్నా. ఈ అద్భుతాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి? కదలొద్దు, మెదలొద్దు. ఇది ఒక మనిషిని వలన జరిగినటువంటి కార్యము కాదు. ఒక మనిషిని యొక్క జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి జరిగేటువంటి కార్యము కాదు. కేవలము ఇది సర్వశక్తిమంతుని యొక్క శక్తి, ప్రణాళిక, ఆలోచన. ఇది కేవలము ఆయన మహిమార్థమై జరగబోచినటువంటి అద్భుతము కనుక ప్రజలు ఎలా ఉండాలి? కదలక మెదలక ఉండాలి. నీ పక్షంలో నువ్వు ఏం చేయదు, అలా నిలుచొని ఆయన ఏం చేయబోతున్నాడు చూచుటయే. ఇక్కడ ఇలాగను చూసిన తర్వాత ప్రజలలో ఏం కలగాలండి? గొప్ప నమ్మకం రావాలి, గొప్ప విశ్వాసం రావాలి, గొప్ప ధైర్యం రావాలి. ఏమని? ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. ఏ స్థితిగతులనైనా సరే ఆయన మాత్రమే ఆదుకొనగలిగినటువంటి దేవుడు. ఈ క్రమంలో నీవు కదలక మెదలక అలా నిలిచింది ఉండు చాలు. ఆయన నీ పక్షముగా ఎలాగున కార్యము జరిగించున్నాడో, ఆ కార్యము ఎంత మహిమ కలిగినదో, ఎంత ఆశ్చర్యమైనదో నీవు కేవలము చూచటం మాత్రమే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని. ఈ మొదటి మెట్లో ప్రతి మనిషి కూడా ఆయన ఎందుకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉంట కొరకు ఆయన చేసేటువంటి అద్భుతము నీ పక్షముగా ఉండబోతుంది. మనము చాలాసార్లు వింటూ ఉంటాం, అసలు నేను యేసయ్యని ఎందుకు నమ్మాలి? యేసయ్యకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన వాక్యాన్ని నేను ఎందుకు చదవాలి? ఆయన నిజంగా అద్భుతాలు చేయగలిగిన దేవుడా? అద్భుతాలు చేసిన దేవుడా? అయితే నా పక్షాన కూడా ఒక అద్భుతం చేస్తే నేను కూడా ఆయన నమ్ముతా అని అనేక మందిని అనేక సార్లు అనుకుని ఉంటాం. ప్రత్యేకించి ఏ సమయంలో అనుకుంటామంటే, మనము ఈ లోకంలో జయించలేనటువంటి ఒక పరిస్థితి రావచ్చు, అత్యవసరమైనటువంటి పరిస్థితి రావచ్చు, మనుషులు మనలను ఒంటరిగా చేసినటువంటి సందర్భం రావచ్చు, మనలను ఆదుకునేటువంటి మనుషులు కానీ, శక్తి కానీ, అధికారి కానీ ఈ లోకంలో లేని క్రమంలో అప్పుడు మనకి ఒకరు గుర్తు రావచ్చు, యేసయ్య. ఒక్కసారి ఆయన అడిగి చూద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన చేస్తే ఇక నుంచి నేను ఆయన బిడ్డగానే బ్రతుకుతా, ఆయన మాత్రమే ఆరాధిస్తా,
అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనం యేసయ్యని కొన్నిసార్లు అడిగి ఉండొచ్చు, సవాలుకరంగా అడిగి ఉండొచ్చు. అప్పుడు యేసయ్య మన జీవితంలో ఒక కార్యం జరిగిస్తాడు, తప్పక జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు అడిగావు కనుక, ఆయన శక్తికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కనుక ఆయన నీ పక్షముగా తప్పక కార్యము జరిగిస్తాడు. ఈ జరిగించేటువంటిది మొదటి మెట్టు అయితే, రెండవ మెట్లో నీవు ఎలా కనిపించాలో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. అక్కడ యేసయ్య చెప్తున్నాడు కదా, కాబట్టి ఈయన మాటలు విని నా చొప్పున వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును రాతి మీద ఇంటిని నిర్మించుకున్న వాడిని పోలి ఉంటాడంట. మొదటి మెట్లో ఆయనని నువ్వు ఎందుకు నమ్మాలి అని అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఆయన నువ్వు ఏదైనా సరే అడిగి ఆయన నుండి నీవు పొందుకోవచ్చు అని నీకు విశ్వాసము, నమ్మకము, ధైర్యము కలిగాయి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈయన మాటలు చొప్పున జీవించువాడు, ఈయన మాటలను ఆలకించి వాటి ప్రకారం జీవించువాడు రాతి పైన ఇంటిని నిర్మించుకున్నవాడు. ఆ తర్వాత అంటాడు కదా, వాన కురిసిందంట, వరదలు వచ్చాయంట, గాలి విసిరిందంట, కానీ ఆ ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేకపోయినాయంట. ఇప్పుడు రాతి మీద ఇల్లు కట్టబడిందని దానికి సమస్యలు రాలేదా? శోధన రాలేదా? గాలి వేచలేదా? వరదలు రాలేదా? అన్నీ వచ్చాయి, కానీ అది చెక్కు చెదరలేదు. కదిలింపబడని స్థితిలో ఆ ఇల్లు కట్టబడి ఉంది. కారణం ఏంటి? అది రాతి మీద కట్టబడింది. ఈ రాతి పేరేంటి? యేసుక్రీస్తు, యేసయ్యే ఈ రాతి పైన నీవు కట్టబడి ఉంటే కదిలింపబడని స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావు. మొదటి మెట్లో కథలకు ఉన్నావు, ఇప్పుడు కదిలింపబడని స్థితిలో నువ్వు కనిపించాలి. కనిపించాలంటే మొట్టమొదటి మార్గము, ఏకైక మార్గము ఏంటనంటే, ఆయన మాటలు ఆలకించి వాటి ప్రకారం జీవించువాడే కదిలింపబడని స్థితిలో కనిపిస్తాడండి. కదిలింపబడిన స్థితి అని అంటే అర్థం ఏంటి? వరదలు వచ్చినాయి, వానలు వచ్చినాయి, పెనుగాలులు వీచినాయి, కానీ ఆ ఇంటికి మాత్రం ఏమి కాదంట. ఇప్పుడు నీవు గనక యేసయ్య మాటలు ఆలకించి ఆ మాట ప్రకారం నువ్వు జీవించుచూ ఉంటే నీవెలా ఉంటావు తెలుసా? కదిలింపబడిన స్థితిలో ఉంటావు. అయితే ఇప్పుడు నిన్ను కదిలించేది ఎవరు? ఆ జడివానలేంటి, ఆ వరదలేంటి, ఆ పెనుగాలులేంటి, ఆ తుఫాన్ ఏంటి అంటే, అపవాది నిరంతరము కూడా నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీలో కలిగినటువంటి నిబద్ధతను పాడు చేయడానికి, నీ నిగ్రహ శక్తిని పరిశీలించడానికి, నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి అపవాది అహర్నిశలు ప్రయత్నము చేయిస్తూనే ఉంటాడండి. అపవాది అలుపెరగక ప్రయత్నం చేస్తాడు. ఈ చేసేటువంటి క్రమంలో నీవెలా కనిపించాలి? కదిలింపబడక నువ్వు కనిపించాలి. అపవాదికి సవాలు విసరాలి. ఏంటి? ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతావు? ప్రయత్నం చేయి. నేనైతే రాతి మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉన్నా. నేను నా విశ్వాసాన్ని, నా పరిపూర్ణతను, నా ప్రార్థనను, నా నమ్మకాన్ని, నా ధైర్యాన్ని యేసయ్య యందు కలిగి ఉన్నా కనుక నేను కదిలింపబడను, నేను చెలించను, ఒక్క మెట్టు కూడా కిందకి దిగను అనేటువంటి పరిపూర్ణత కలుగు ఎండుటే కదిలింపబడని స్థితి ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. నీవు ఆరాధించేటువంటి దేవుడు యేసయ్య అయితే, మన రక్షకుడు యేసయ్య అయితే, నీవు ఆయన మాట చొప్పున నీవు జీవించిన వాడవైతే, ఆ మాటలు ఆలకించిన వాడవైతే, నీవు పరిపూర్ణముగా ఆయన యందు లోతైనటువంటి పునాది కలిగి జీవించాలి. లోతైన పునాది ఉంటే ఆ ఇల్లు చెక్కు చెదరదు, కదలదు, కదిలింపబడదు. కదిలింపబడటానికి అనేక ప్రయత్నాలు జరగవచ్చు, ఏ ప్రయత్నము కూడా ఫలించదు. మనం ఆలోచించాలి, నిజముగా మనము మన ఇంటిని యేసయ్య పైన కట్టుకున్నామా? ఎస్ అనొచ్చు మీరందరూ కూడా. అవునండి, మేము మా ఇంటిని యేసయ్య కట్టుకున్నాం, ఆయన మాటలే ఆలకిస్తాం, ఆయన మాట ప్రకారమే జీవిస్తున్నాం అని మనం అనుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ ఆలోచించాలి. మన ఈ ఇంటిని
అపవాదికి ఎంత శక్తి అవసరం అంటారు? ఎంత బలం కావాలంటారు? చాలా ఎక్కువ బలం కావాలంటారా? కాదండి, ఒక చిన్న మాట చాలు. మన పొరిగింటి వాళ్ళు అనుకోకుండా మనలో ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, నిందించారనుకో, అవమానించారనుకో, నిన్ను తీర్పు తీర్చారనుకో, ఒక కాని మాట నిన్ను అన్నారనుకో, నువ్వు ఎలా స్పందిస్తావు? చక్క ప్రశాంతం దాన్ని స్వీకరించగలుగుతావా? దానికి నీ స్పందన ఏంటి? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు దానికి? ఇంకప్పుడు మొదలైంది మనలో అలజడి. ఒక్క మాటని మనం తీసుకోలేము, ఒక్క మాట తీసుకోలేము. నీలో ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండొచ్చు, శరీరాన్ని, నేత్రాన్ని అన్ని నువ్వు జయించి ఉండొచ్చు, కానీ ఒక చిన్న మాట తీసుకోలేవు కదా, ఒక నిందను తీసుకోలేవు కదా, అవమానాన్ని తీసుకోలేవు కదా, ఒక చిన్న పరిస్థితిని జయించలేవు కదా, ఒక చిన్న శోధనను దాటలేవు కదా, ఒక చిన్న బలహీనతను దాటలేవు కదా. అపవాది నిన్ను పడవేయటానికి ఎంతో శక్తిని ఉపయోగించవలసిన అవసరం లేదండి. ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న పరిస్థితి చాలు, ఒక చిన్న నింద చాలు, ఒక చిన్న అవమానం చాలు. అక్కడ ఆగిపోతాం మనం, ఇంకా ముందుకు వెళ్ళలేము, కొనసాగించలేవు నీ యాత్రని, నీ జీవితాన్ని కొనసాగించలేవు. ప్రార్థన ఆపేస్తావు, వాక్యం చదవడం ఆపేస్తావు, యేసయ్యను మహిమపరచడం ఆపేస్తావు, అన్నీ ఆపేస్తావు. ఎక్కడ తెలుసా? ఒక చిన్న బలహీనత దగ్గర. ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నువ్వు అనుకుంటావు కదా నీకు యేసయ్యకి తెలుసు అనుకుంటావు. కాదు, నిన్ను గురించి మరింత ఎక్కువగా అపవాదికి తెలుసు. నిన్ను ఎలాగున దేవునికి దూరం చేయాలో అపవాదికి బాగా ఎక్కువగా తెలుసు. అటువంటి పరిస్థితులని మరలా 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 నీ ఎదుటికి తీసుకొని వస్తూనే ఉంటాడు. నీ చేత పాపము జరిగించే విధముగా మరలా మరలా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇన్ని ప్రయత్నాలలో కూడా నువ్వెలా ఉంటావు తెలుసా? కదిలింపబడని స్థితిలోనే నువ్వు ఉండాలి. అప్పుడు నీవు రాతిపైన లోతైన పునాది కలిగి ఆ పరిపూర్ణతలో నిర్మించబడినటువంటి ఒక గొప్ప ఇంటిగా మార్చబడతావు. శోధనలు రానటువంటి విశ్వాసం లేడు, సమస్యలు లేనటువంటి విశ్వాసం లేడు, ఇబ్బందులు ఇరుకులు పడనటువంటి విశ్వాసం లేడు. ప్రతి మనిషి జీవితంలో నిందలు, అవమానాలు, భారము, కష్టాలు, అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా నీవు చలించక, కదిలింపబడక, నీవు ఆయన యందు స్థిరత్వాన్ని కలిగి ఉన్నవని నువ్వు నిరూపించిన రోజున కదలక, కదిలింపబడక, అపవాదికి మనము మన విశ్వాసం ద్వారా సవాలుకరంగా జీవించిన వారమై దేవునిని, మన రక్షకుడిని యేసయ్యను మహిమపరిచిన వారముగా ఈ లోకంలోనే ఆయనకు సాక్షులముగా జీవింపగలుగుతాం. కనుక ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నీవు కదలక ఆయన చేసిన అద్భుతములు అనుభవించినటువంటి నీవు కదిలింపబడిన స్థితిలో ఉన్నావా లేవా? ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో అలజడి ఒక చిన్న రాయి వేస్తే రాదంటారా? అలజడి ఎక్కడితో ఉంటుంది తెలుసా అండి? ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో ఒక్క రాయి వేస్తే ఆ అలలు ఎక్కడి వరకు వెళ్తాయి? చివరి వరకు వ్యాపిస్తాయండి. అలాగున అలజడికి, అవమానానికి, నిందలకు, బాధలకు, కష్టాలకు చలించక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాం, ధైర్యాన్ని కలిగి ఉన్నాం. అపవాదికి మన విశ్వాసాన్ని బట్టి అపవాది తన ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మనము ఈ రోజున కనిపించే వారమైతే కదిలింపబడని స్థితిలో మనము ఉన్నట్లు. అలా కాక ప్రతి చిన్న విషయానికి పడిపోతే, ప్రతి చిన్న పరిస్థితికి కదిలింపబడితే, చెలిస్తే, ప్రతి చిన్న బలహీనతకి పడిపోతే మనము ఆయన మాట ప్రకారము జీవించేవారము కాదండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కదిలింపబడిన స్థితిలో జీవితం, యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడు మనలను ఘనముగా దీవించునుగాక. ఆమేన్.